హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా ఎండ్రాయిల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ వచ్చేసి వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందు దీనికి కావాల్సినవి ఏమేమిటో చూసేద్దాం. ఇక్కడైతే నేను 100 గ్రాములు ఎండ్రాయిల్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే శుభ్రంగా ఇలాగా తల తొక్క తీసేసి శుభ్రంగా బాగు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి. వీటిని ఒకసారి వేడి నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసేస్తే మనకి మట్టి ఏదైనా ఉన్నా కానీ డస్ట్ ఉన్నా పోతుందండి. అలాగే మనకి ఎండ్రాయి అనేది కొంచెం నీటిలో నానితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే అవి గట్టిగా అయిపోతాయి కదా, అవి కావాల్సిన టెక్స్చర్లోకి వస్తే మనకి కూరలో వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవి కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే వంకాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 4 వంకాయలు అయితే తీసుకున్నాను. టమాటాలు తీసుకున్నాను. ఒక 5 టమాటాలు తీసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని దీంట్లోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఎండ్రాయిల్ని మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఇవి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవి ఎండ్రాయిల్ని కూడా వేసేసాను నేను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎండ్రాయిల్ మనకి మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తాయండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే టమాటాలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకోవాలి. టమాటాలను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మగ్గనివ్వాలండి. మనకి మంచిగా టమాటాలన్నీ మగ్గాలి మెత్తగాని. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇవి మనకి మంచిగా మగ్గిన తర్వాత ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోని వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు వంకాయ ముక్కలన్నిటినీ మనం వాటర్లో వేసుకుని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు వాటన్నిటిని వేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పైకి కిందకి అంతా కలుపుకోవాలండి. కర్రీని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ వంకాయ ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి దీంట్లోని సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చూసుకుని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎండ్రాయిల్లో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోనే తగినంత కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎలాగో వంకాయ ముక్కలు ఇవన్నీ వేడికి మగ్గిపోతాయండి. ఇవన్నీ వాటర్తో ఒకసారి ఉడికితే చాలా బాగుంటుంది. దగ్గరికి వచ్చేంత వరకు ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీ అయిన వంకాయ టమాటా ఎండ్రాయిల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.